Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. రేణుకా యజ్ఞము. తల్లిదండ్రులు చెప్పినట్లుగా యజ్ఞం చేయడానికి పరశురాముడు తలపెట్టాడు. దత్తాత్రేయుడు ఆ యజ్ఞమునకు ఆచార్యుడుగా ఉన్నారు. కశ్యపుడు ఋత్విజుడుగా ఉండి యజ్ఞమును నిర్వహించారు. రేణుకాదేవి దేవాలయ ప్రాంగణములో ఆహూతుల సమక్షములో అత్యంత వైభవంగా యజ్ఞము ప్రారంభం అయ్యింది. పెరుగు సముద్రము నుండి పెరుగు, పాల సముద్రము నుండి పాలు, కృష్ణామలక వృక్షము నుండి పంచదార, తేనె తెచ్చారు. పరశురాముడు అఖండ దీక్షతో రేణుకాంబను పంచామృతములతో అభిషేకించారు. ఆ యాగమును దర్శించుటకు ఋషులు, మునులు వచ్చారు. వారందరూ దత్తుని దర్శించదలిచారు. కానీ దత్తుడు అక్కడ వారికి కనిపించలేదు. తనకు ఉపాస్య దైవమైన రేణుకాంబను దర్శించడానికి దత్తుడు వెళ్ళి ఉంటారని అనుకున్నారు. దత్తుడు తిరిగి వచ్చారు. సంధ్యావందన సమయము అయినందున రేణుకాంబను దర్శించుటకు వెళ్ళి వచ్చానని చెప్పారు. ఇది రేణుకాయాగము. రేణుకాంబ సంధ్యయే. నిరంతరము మరొక కొలిచిన ఆత్మస్వరూపములో ద్యోతకమగును అని దత్తాత్రేయుడు చెప్పారు. రేణుకాదేవి ప్రతి యోగి హృదయమునందు వెలయుచున్నది. సంధ్యా సమయములందు ఆమె శక్తివంతమై ఉండును. ప్రతి దినమందు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్ర సమయములందు 3 సంధ్యలు కలవు. 3 కాలములు, 3 నాడులు ఆమెయే. శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, ఏకవీర ఆమెయే. రేణుకాదేవి సంధ్యాది దేవతగా వ్యక్తమగును. త్రిసంధ్యలయందు ధ్యానము చేసిన వారికి ఏకవీర దర్శనమిచ్చి ముక్తి నొసగును. కార్తీక, ఆషాఢ, చైత్రమాసములలో సంధ్యాస్వరూపిణి అగు రేణుకను అర్చించినను తలచినను పుణ్యము చేకూరును. రాత్రింబవళ్ళు అన్న సంతర్పణలు చేయబడినవి. హవిస్సులు దేవతలు అందుకున్నారు. పరశురాముడు యజ్ఞాంతమున భూమండలమును కశ్యపునకు దానం చేశాను. సరయూ నదిలో అవబృత స్నానములు చేశారు. ఋత్విజులకు దక్షిణలు సమర్పించారు. దత్తుని పూజించారు. దత్తుడు రత్నాభరణములను, కశ్యపుడు భూమిని విప్రులకు పంచారు. దత్తుని అనుగ్రహముతో పరశురాముడు యజ్ఞమును పూర్తి చేసి రేణుకాదేవిని అర్చిస్తూ శాంతచిత్తుడై కాలం గడిపాడు. రేణుకాదేవి చరిత్ర. బ్రహ్మ వేదములను, గాయత్రిని మరచుట. కృతయుగములో బ్రహ్మ సృష్టిని చేసెను. వారందరూ తపస్సులు, జ్ఞాన విజ్ఞాన విశారదులయ్యారు. అందరూ పరమాత్మ ధ్యానములో ఉండుట వలన సృష్టి జరుగుటలేదు. ప్రజలలో అనురాగ విద్వేషాలు లేవు. ప్రాణిజాలమునకు సంసార సుముఖత కలిగించుటకు, అవిద్య లేక మాయను సృష్టించుటకు తీవ్రంగా ఆలోచించి తమము, మోహము, మహా అహంకారము మొదలగు శక్తులను బ్రహ్మ సృష్టించాడు. బ్రహ్మ తాను సృష్టించిన అవిద్య వలన తాను సృష్టించిన వేదములను తానే మరిచాడు. వేదములకు నిధి అయిన తానే ఆ వేదములను స్మరణ చేయుట గాని, స్మృతికి తెచ్చుకొనుట గాని చెయ్యలేకపోయాడు. బ్రహ్మ సహ్యాద్రి అందున్న రేణుకాదేవి దగ్గరకు వచ్చి ఆమెను ఆరాధించగా ఆమె ప్రత్యక్షమయ్యింది. అమ్మా, వేదములను మరచితిని, గాయత్రిని మరచితిని, అవిద్య నన్ను ఆవరించి ఉన్నదని తన దుస్థితిని చెప్పి తనకు పూర్వస్థితిని ప్రసాదింపుమని రేణుకాదేవిని ప్రార్థించెను. వాసుదేవుని ప్రార్థింపుమని రేణుకాదేవి చెప్పగా బ్రహ్మకు విష్ణుమూర్తి కనిపించలేదు. బ్రహ్మ తిరిగి రేణుకాదేవి వద్దకు వచ్చి తన మొర వినిపించుకున్నాడు. అప్పుడు రేణుకాదేవి దత్తాత్రేయుని పిలిపించింది. బ్రహ్మ ఏదియో అడుగుచున్నాడు, చెప్పుము అని రేణుకాదేవి దత్తునితో అన్నది. మరచిన వేదములను తిరిగి నాకు దయచేయుము అని బ్రహ్మ దత్తుని ప్రార్థించెను. అప్పుడు దత్తుడు బ్రహ్మతో ఇలా చెప్తున్నాడు. రేణుకయే వేదమాత, ఆమెయే నాదము. సావిత్రి, ఏకవీర ఆమెయే. ఆహ్లాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగి, ఇత్య, ఈశాన, ప్రహ్వి, అనుగ్రహి అని 8 పేర్లు ఆమెకు కలవు. ఆమె అనేక రూపములు ధరించుట వలన ఏకవీర అయ్యను. ఏకవీర గాయత్రియ అని బ్రహ్మ అనెను. దత్తాత్రేయుని ఒడిలో ఉన్న అనఘాదేవి నుండి వేదములు బయటపడి రేణుకాదేవిని చేరినవి.
తక్షణమే బ్రహ్మకు వేదములు గాయత్రి మంత్రము స్ఫురణకు వచ్చెను. బ్రహ్మకు దత్తప్రభు గురువై వేదములను బ్రహ్మకు దానమిచ్చెను. రేణుకాదేవి రేణువు అను ఆమెకు పుత్రికగా జన్మించి జమదగ్నిని వివాహము చేసుకొనెను. జమదగ్ని శివుని ఆకృతి. బ్రహ్మ క్షీరాబ్దియందు విష్ణుస్వరూపమైన కృష్ణ అమలిని వృక్షమును చూసెను. పరశురాముని ఆ వృక్షమున ప్రవేశించి తండ్రిని ప్రార్థించుమని రేణుక చెప్పెను. ఇది పరమ పవిత్రమైన వృక్షము. దీనిని దండకయందు దత్తాశ్రమమున నాటుడని చెప్పెను. ఇచ్చట దత్తుడు మహేశ్వర రూపము. ఈ వృక్షము క్రింద కూర్చొని దత్తుడు ధ్యానము చేయుచుండెను. దత్తుడు జన్మించినప్పుడు విష్ణుమూర్తి పాలకడలి నుండి పీయూషామలకమను వృక్షమును తెచ్చెను. దత్తాశ్రమమున ఇది సిద్ధామలకము కృష్ణామలకము అను పేర్లతో ఉన్నది. అందువలన ఆ స్థలమునకు నామలకి అను పేరు వచ్చినది. దత్తుడే అనఘుడు, ఆదిలక్ష్మియే అనఘాదేవి, అష్టసిద్ధులు వారి పుత్రులు. అనఘాష్టమి నాడు దత్తాత్రేయుని పూజించిన సర్వసంపదలు కలుగును, కోరికలు తీరును. మేడి చెట్టు దత్తాత్రేయుల వారికి శ్రీ నృసింహస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ చెట్టునకు ప్రదక్షిణం చేసిన కష్టములు తొలగునని పెద్దలు చెప్తారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.